అకౌంట్ మీద మీకు ఏ ట్రాన్సాక్షన్ అనేది కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ లేకుండా ఆ అకౌంట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన మనకు జిఎస్టీ అంటే మీకు లిమిట్ ఎక్కువ జిఎస్టీ ఉండాలి. అలాగే ఉద్యోగ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో ఏంటనేది ఆ సర్టిఫికేట్ అంతా ఉంటుంది. ఈ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇవన్నీ ఈ రెండు కంపల్సరీ. మిగిలిన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ నార్మల్. ఏ అకౌంట్ కైనా కావాలి. ఇది కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సేవింగ్ అకౌంట్ అంటే నార్మల్. సేవింగ్ అకౌంట్ ఆధార్ కార్డు, పాన్ కార్డు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు రెండోది ఏంటంటే మెయిన్ మీకు ముద్రలో. ఈ ముద్రలో ఏంటంటే మీకు అన్ని లోన్స్ వేరే, ముద్ర లోన్ వేరే. ఎందుకంటే ఇప్పుడు హౌసింగ్ లోన్ తీసుకున్నా, కార్ లోన్ తీసుకున్నా మనకు అక్కడ ఏదో ఒకటి కొలాటలు పెట్టాలి. కొలాటలు అంటే తనఖా అంటారు కదా. ఇప్పుడు హౌసింగ్ లోన్ పెట్టామనుకో, మా హౌసింగ్ డాక్యుమెంట్స్ బ్యాంక్ దగ్గర ఉంటాయి. అది మన ఏమైనా హౌసింగ్ లోన్ ఏమైనా కట్టకపోతే వాళ్ళ హౌస్ మన హౌస్ తీసుకొని అవన్నీ తర్వాత పడుతుంది. ఈ ముద్రలో మనకి ఇచ్చే ముద్రలో మన వితౌట్ కొలాటల్ అంటే ఏ తనఖా లేకుండా మనకి లోన్ ఇస్తారు. 20 లక్షల లోన్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు యూనియన్ బ్యాంక్లో ఇప్పుడు మా యూనియన్ బ్యాంక్లో 5 లక్షల వరకు మనకి ఏ ఫీజు ఉండదు, ప్రాసెసింగ్ ఫీజు ఏమి ఉండదు. మిగిలిన వేరే బ్యాంక్లో ప్రాసెసింగ్ ఫీజు అనేవి ఉంటాయి. మనకి 5 లక్షల వరకు ఏ లేదు. ఇంకా అప్లికేషన్ ఫీజు కూడా ఉండవు మనకి. యూనియన్ బ్యాంక్ ప్రజెంట్ మనకి వచ్చిన దీంట్లో ఏ ఫీజు ఉండదు. ఈ ముద్రా లోన్లో ఎవరెవరు చేస్తారంటే